జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధి, కార్తీక్ గారి జీవితాన్ని చక్కదిద్దడం అనేది నీ బాధ్యత అని చెప్పావు కదా. అతన్ని పెళ్లి చేసుకుంటానని గొడవ పడ్డావు కదా. మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరేమన్నా ధైర్యంగా నిలబడాలి కదా. మరి ఆవిడన్న మాటలకి బాధపడతావేంటి అర్థం లేకుండా? ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్ని మాటలు మనకి తెలియకుండానే మన మనసుని బాధ పెట్టేస్తుంటాయన్నయ్య. ఆయన మనసులో నేను భార్య స్థానాన్ని సంపాదించలేను అనే మాట కూడా అలా బాధ కలిగించేదే. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కైలాష్ గారు ఫ్రమ్ యుఎస్ఏ అమ్మవారికి వెండి కిరీటం సమర్పించారు. డాక్టర్ కైలాష్ గారు, సార్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా, నీకు జరిగిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ నేను చేయలేదు, డాక్టర్ కైలాష్ గారు చేశారని. చెప్పారు సార్, అందుకే ఆయన ఒకసారి కలవాలి సార్. డాక్టర్ కైలాష్ గారు ఇక్కడ ఉండరమ్మా, యుఎస్ లో ఉంటారు. ఏంటి, యుఎస్ లో ఉంటారా? కైలాష్ గారి నెంబర్ అయినా ఇవ్వండి సార్. నంబర్ కూడా ఇవ్వడానికి కుదరదు. అమ్మ రాధి, ఏమైంది? అని కైలాష్ గారు వాళ్ళు... అమ్మ రాధి, ఈయన కాదు. నాకు ఎవరి గుండె పెట్టారో ఇతనికి తెలుసని ఆ రోజు ఆ డాక్టర్ గారు చెప్పారు. ఈ డాక్టర్ గారు ఇండియాకి ఎప్పుడు వస్తారా అని ఇన్ని రోజులు ఎదురు చూశాను. వెళ్దాం పదన్నయ్య, డాక్టర్ గారితో మాట్లాడదాం. అది కాదమ్మా రాధి, ఈయన కాదు కదమ్మా. అది కాదన్నయ్య, నాకు గుండెనిచ్చి ప్రాణం పోసింది ఎవరో తెలుసుకుందాం. వెళ్దాం పదన్నయ్య. అయ్యో నేను చెప్పా అన్నయ్య. అమ్మ రాధి, రాధి. సార్ సార్ సార్, కైలాష్ గారు ఎవరు? అదిగో అమ్మా, ఆయనే కైలాష్ గారు. సార్ సార్, ఏంటా కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? అది అది అమ్మవారికి హారతి ఇవ్వాలంట, అందుకే వెళ్తున్నాను. సార్ సార్, డాక్టర్ కైలాష్ గారు మీరేనా? అవునమ్మా, మీరెవరు? సార్, నా పేరు రాధిక. 5 సంవత్సరాల క్రితం 2018 జనవరి 16వ తారీఖు మీరు నాకు గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఓ అవునా, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందా? ఆ గుండె ఇచ్చిన వ్యక్తి నాకు మరో జీవితాన్ని దానంగా ఇస్తే మీరు నాకు ఆయుష్ పోసి నా ప్రాణం నిలబెట్టారు సార్. నువ్వు హెల్తీగానే ఉంటావమ్మా, నీ హెల్త్ గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సరేనా? సార్, హెల్తీగా ఉన్నాను, కానీ నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియక ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. నాకు ఈ గుండెనిచ్చి పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్. ఈ 5 సంవత్సరాల్లో నేను 5,000 ఆపరేషన్లు పైనే చేసుంటానమ్మా. అందరి పేర్లు నాకెలా గుర్తుంటాయి? సార్, నాకు ప్రాణం పోసిన కుటుంబానికి కనీసం కృతజ్ఞత అయినా చెప్పలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే డీటెయిల్స్ మీకు తెలుసు అని చెప్పారు. మీరు ఇండియాకి ఎప్పుడొస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. దయచేసి నాకు గుండెనిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, నిజంగా నాకు గుర్తులేదు. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, బట్ ఇది మా ప్రొఫెషన్కి సంబంధించిన విషయం. ఒకవేళ రికార్డ్స్ వెరిఫై చేసి చెప్దామన్నా కూడా ఆర్గాన్ డొనేషన్స్కి సంబంధించి ఎవరి విషయాలు ఎవరి పేర్లు మేం బయటికి చెప్పకూడదు. నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞత చెప్పకపోతే నేను బ్రతుకుతున్న బ్రతుక్కి అర్థం లేదు సార్. ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. సారీ అమ్మా, నేను చెప్పకూడదు, అర్థం చేసుకో. చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్,
డాక్టర్ గారు సార్ ప్లీజ్ సార్ వదలన్నయ్య సార్ ప్లీజ్ సార్ రాధి డాక్టర్ గారు రాధి ఆగు. ఏంటిది? ఇది గుడి. అన్నయ్య నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని వాళ్ళ కుటుంబ రుణం తీర్చుకుందా అనుకున్నాను. అందుకున్న ఒకే ఒక్క అవకాశం కూడా పోయింది. చూడమ్మా, ఏదో ఒక రూపంలో నిజం తెలుసుకునే దారి చూపిస్తాడు. బాధపడకమ్మా. మా నాన్న ఉంటే ఎంచక్కా నన్ను ఎత్తుకుని గంట కొట్టించేవాడు. ఇదిగో గంట కొట్టమ్మా. కొట్టు కొట్టమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వు నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? అదేంటి, ఇప్పుడే కదా థ్యాంక్స్ అని చెప్పావు, మరెందుకు సీరియస్ అవుతున్నావు? నన్ను ఎందుకు ఎత్తుకుని గంట కొట్టించావు? నువ్వు గంట అందక ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకు. నేను అడిగానా నన్ను ఎత్తుకుని గంట కొట్టించమని? నేను నిన్ను అడిగానా? లేదు. అవును, నాకు చాలా కోపం వచ్చింది. ఆ, అంటే నిన్ను అడగకుండా నీకు హెల్ప్ చేయకూడదా? అవును, నాకు చాలా కోపం వస్తుంది. ఓకే పాపా, నిన్ను అడగకుండా మరోసారి నీకు హెల్ప్ చేయను, సరేనా? మ్మ్. బాబోయ్, నీకు నిజంగానే చాలా కోపం వచ్చినట్టుంది. అమ్మో, నాకు భయం వేస్తుంది. నీలాగే నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంది. Don't touch. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.